హాయ్ వ్యూవర్స్, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు గర్ల్స్ ట్రావెలింగ్. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అదే మన గోల్కొండ ఫోర్ట్. ఒకవేళ మీకు బస్ డీటెయిల్స్ మొత్తం కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఫోర్ట్ ముందరనే ఒక హోటల్ కూడా ఉంది. అక్కడ టిఫిన్స్, మీల్స్ అన్నీ దొరుకుతాయి. సో ఇక ఫుడ్ గురించి నో టెన్షన్. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇది గోల్కొండ ఫోర్ట్ ఎంట్రన్స్. రైట్ సైడ్లో మనకి టికెట్ కౌంటర్ ఉంది. అడల్ట్ టికెట్ వచ్చేసి 25 రూపీస్ పడుతుంది. క్యాష్ క్యారీ చేయడం బెటర్, ఎందుకంటే ఫోర్ట్ లోపల ఆన్లైన్ పేమెంట్స్ అవైలబుల్ లేవు. మేము రైట్ సైడ్ గేట్ దగ్గర నుండి ఎంటర్ అయ్యాం. ఇక్కడ చెకింగ్ జరుగుతుంది. ట్రైపాడ్ ఎల్లో లేదు. సెల్ఫీ స్టిక్ ఇంకా వాటర్ బాటిల్, స్నాక్స్ అలో చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి బల్హిస్తార్ గేట్. ఇది కోటకి మెయిన్ గేట్ అనమాట. ఎప్పుడైనా శత్రువులు దాడి చేయడానికి వస్తే పైన కనిపించే హోల్ నుండి వేడి నూనె పోసేటోళ్ళు. వీళ్ళు ఎంతో తెలివిగా కోట సేఫ్టీ కోసం మెయిన్ గేట్ పైన కర్టెన్ వాల్ని కట్టించారు. దానిపైన సైనికులు ఎప్పుడు కాపలా కాస్తూ ఉండేవాళ్ళు. ఈ మెయిన్ గేట్ అంతా ఐరన్తో చాలా బలంగా చేశారనమాట. బల్హిస్తార్ గేట్ ముందుగా ఒక పెద్ద ఫిరంగి ఉండేది. ఒకవేళ శత్రువులు అన్ని దాడులను దాటుకొని లోపలికి వచ్చినట్లయితే ఈ ఫిరంగి హెల్ప్తో వెంటనే వాళ్ళని కాల్చి చంపేసేవాళ్ళు. దీన్ని వచ్చేసి క్లాపింగ్ పోర్టికో అని అంటారు. ఇక్కడ నుండి క్లాప్స్ కొడితే రాజ్ దర్బార్ వరకు వినిపించేలా డిజైన్ చేశారు. ప్రతి ఒక్క క్లాప్కి ఒక్కొక్క మీనింగ్ ఉండేది. చూసారా, మనం గోల్కొండ ఫోర్ట్ అంటే జస్ట్ ఏముంటుంది అనుకుంటాం, కానీ ఓన్లీ ఎంట్రీ గేట్లోనే ఇంత మైండ్ బ్లోయింగ్ ఆర్కిటెక్చర్, సేఫ్టీ డిజైన్స్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో. ఈ ప్లేస్ని మార్చరీ బాత్ అంటారు. కింగ్స్ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆచార స్నానం చేయించేవారు. ఇంకా ఇది అంతా టర్కీ స్టైల్లో కట్టించారు. ఇక్కడ నుండి స్వరంగ మార్గం తీసుకెళ్ళి కుతుబ్ షా టాంబ్స్కి వెళ్ళి సమాధి చేసేవాళ్ళు. ఈ గోల్కొండ వ్యూ చూడండి. ఈ వ్యూ ఇలా చూస్తుంటే ఎంత బాగుందో. ఈ గోల్కొండ మొత్తంలో 2 షాప్సే ఉన్నాయి. ఒకటి కింద, ఇంకోటి పైన. చిప్స్, స్నాక్స్, వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. ఓన్లీ క్యాష్ అండి, ఆన్లైన్ అవైలబుల్ లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే దీన్ని అస్లాఖానా అంటారు. ఈ కోట మొత్తం 150 రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్స్లో ఫిరంగులు, గన్స్ ఇంకా ఫిరంగి గోన్లను స్టోర్ చేయడానికి యూజ్ చేసేవారు. ఇప్పటికి కూడా కొన్ని గుణులు, గన్స్ ఇంకా ఫిరంగులు ఇంకా అక్కడే ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ ఐరన్ బ్లాక్ వెయిట్ వచ్చేసి 240 kgs. ఎవరైతే దీన్ని ఎత్తుతారో వాళ్ళని మాత్రమే సైన్యంలోకి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి పోలీస్ సెలక్షన్స్ ఎలానో అలా అన్నమాట. ఇక్కడ నుండి చూసినట్టయితే రైట్ సైడ్ వచ్చేసి నగీనాబాగ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి సైనికులు ఉండే చోటు అనమాట. ఈ నగీనాబాగ్లో డైమండ్స్ని పోసి అమ్మేవారు. ఈ ప్లేస్లోనే మనకి కోహినూర్ డైమండ్ దొరికింది. చాలా మందికి కోహినూర్ డైమండ్ ఇక్కడే దొరికిందని తెలుసు. విలువైన వజ్రాలు అన్నీ ఇక్కడే దొరికాయి. ఈ ప్లేస్ వచ్చేసి అక్కన్న మాదన్న ఆఫీస్. ఇక్కడనే మొత్తం గోల్కొండకు సంబంధించిన లెక్కలు అన్నీ చూసేవాళ్ళు. అక్కననేమో కింద, మాదన్ననేమో పైన ఉండేవారు. ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని ఇక్కడే దాచిపెట్టేవాళ్ళు. ఈ చోటు వచ్చేసరికి తారామతి రాణి ఉండేది. ఆ మసీద్లో అందరూ ఆడవాళ్ళు కలిసి నమాజ్ చేసేవాళ్ళు. అప్పట్లో ఇది మన హిందూ రాజు కట్టారు అన్నమాట. తారామతి మహల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ తారామతి రాణి ఉండేది కాబట్టి ఆ పేరు వచ్చింది. ఈ చోటు ప్రత్యేకత ఏమిటంటే మనం చిన్నగా మాట్లాడినా గట్టిగా వినిపించేది. ఇక్కడ ఎంత చిన్నగా మాట్లాడినా అక్కడ రాజుకి వినిపించేది. అక్కడ రాజు రాణి కూర్చునేవాళ్ళు. కింద ఈ ప్లేస్లో దోషి ఉండేవాడు. ఏ శిక్ష వేయాలి అన్నా ఇక్కడే వేసేవారు. దీనిని జడ్జిమెంట్ హాల్ అని అంటారు. ఇప్పుడు మీరు చూసేది అయితే జకూసీ లాంటిది. ఇందులో అప్పట్లో రాని వాళ్ళు స్నానం చేసేవాళ్ళు. 2 పైప్ లైన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వేడి నీళ్ళు, ఇంకోటి చల్ల నీళ్ళు వచ్చేవి. ఇక్కడ మీరు చూసినట్టయితే
4 ఫిరంగిలు కనిపిస్తున్నాయి. దాంట్లో 3 ఫిరంగిలు ఐరన్తో చేసినవి, ఇంకో ఫిరంగి పంచలోహాలతో చేసినది. శత్రువులు దాడి చేయడానికి వస్తే వీటితో వాళ్ళని ఎదుర్కొనేవాళ్ళు. పంచలోహాల ఫిరంగి యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఎంత వేడిలో అయినా చల్లగా ఉంటుంది. దీన్ని దొంగతనం చేయడానికి కూడా ట్రై చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేక సగం తీసుకొని పోయారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు చూస్తున్న మీరు ఈ చోటు పేరైతే రాణి మహల్. ఇక్కడ మొత్తం రూఫ్ ఉండేది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి రాజారాణి వాళ్ళు కూర్చునేవాళ్ళు. టాప్ నుండి రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఫ్లవర్స్ వేసేవాళ్ళు. లెఫ్ట్ సైడ్లో అయితే కాగడాలు పెట్టేవాళ్ళు అనమాట. ఆ పొగ వల్ల కోట గోడను మొత్తం అంతా బ్లాక్ అయిపోయేది. సో దానివల్ల ఏం చేసేవాళ్ళు అంటే ఒక దీపం పెట్టి దాని ముందర డైమండ్ పెట్టేవారు. ఆ లైట్ అంతా స్కాటర్ అయ్యి రూమ్ మొత్తం వచ్చేది. ఒకప్పుడు ఈ చోటు మొత్తం 3 ఫ్లోర్స్ ఉండేది. దీనికి టాప్ రూఫ్ కూడా ఉండేది. కానీ ఈ చోటుని ఔరంగజేబ్ ఆక్రమించే సమయంలో ఆయన చేసిన దాడిల వల్ల ఈ చోటు ఇలా అయిపోయిందన్నమాట. ఈ ప్లేస్లో రాణి వాళ్ళు రెడీ అయ్యేవాళ్ళు. ఇక్కడ కనిపిస్తున్న పాండ్లో వాళ్ళు రోజ్ పెటల్స్ వేసి ఉంచేవాళ్ళు. వాళ్ళు అద్దాలు వాడకుండా వాళ్ళ ముఖాలు ఆ నీళ్ళలో చూసుకునేవాళ్ళు. ఇక్కడ క్వీన్స్ ఫేస్ వాష్ చేసుకునేవాళ్ళు. అండ్ ఇది మేకప్ రూమ్. కొన్ని మేకప్ ఐటమ్స్ వచ్చేసి మ్యూజియంలో ఉన్నాయి. ఈ ప్లేస్ పేరు వచ్చేసరికి జనానా డ్రెస్సింగ్ హాల్. దీన్ని బడి బౌలి అంటారు. అప్పట్లో ఈ బావి వాటరే వాడేవారు. ఒకవేళ నీళ్లు లేకపోతే దుర్గం చెరువు నుండి తెప్పించేవాళ్ళు. దీనికి మట్టి పైపుల ద్వారా నీళ్లు పంపించేవారు. దీంట్లో 4 వేల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూసేది మెయిన్ వేల్. A to B, B to C, C to D కనెక్షన్స్ పైప్ లైన్స్ ఉండే. ఇవి ప్రత్యేకంగా మట్టితో చేసిన పైప్ లైన్స్. ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ ఏమిటి అంటే మీరు గోడకి అవతల వైపు ఒకరు ఇవతల వైపు ఒకరు ఉండి మాట్లాడుకున్న స్పష్టంగా వినిపిస్తుంది. మీరు గోల్కొండ ఫోర్ట్కి వచ్చినప్పుడు తప్పకుండా ఇది మాత్రం ట్రై చేయండి. శ్రీరామదాసుని బంధించిన చోటు ఇది. దీని పేరు వచ్చేసరికి రామ్ మందిర్ అని అంటారు. శ్రీరామదాసు రియల్ నేమ్ వచ్చేసి కంచర్ల గోపన్న. 12 ఏళ్లుగా దీంట్లోనే బంధించడం జరిగింది. గోపన్న ఖైదీగా ఉన్నంత కాలం రాముడు పాటలు పాడుకుంటూ రచనలు రచించుకుంటూ గోడలపై సీతారాముల హనుమంతుల విగ్రహాలు చెక్కి పూజలు చేస్తూ కాలం గడిపాడు. శ్రీరామదాసు చిత్రంలో ఉన్న చాలా వరకు కీర్తనలు గోపన్ననే రాశాడు. 2 మినార్లతో ఉన్న మసీద్ కనిపిస్తుంది కదా, దాని పేరు ఇబ్రహీం మాస్క్. కులీక్ కుతుబ్ షా కట్టించడం జరిగింది. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చార్మినార్ని కూడా కట్టించారు. ఈ చోటు పేరు వచ్చేసి అంబర్ఖానా అని అంటారు. ఇక్కడే ఫుడ్ మొత్తం స్టోర్ చేసేవాళ్ళు. ఎప్పుడైనా శత్రువులు అటాక్ చేసే సమయంలో బయటికి వెళ్ళలేము కాబట్టి ఇక్కడ స్టోర్ చేసిన ఫుడ్ని వాడేవారు. గోల్కొండ కోటలో ఒక ఆలయం కూడా ఉంది. ఆ టెంపుల్ పేరు వచ్చేసి జగదాంబ ఆలయం. ఈ ఆలయంలోనే తెలంగాణలో మొట్టమొదటి బోనం పెడతారు. ఆ తరువాతే వేరే దగ్గర పెడతారు. ఈ సంవత్సరం బోనాల పండుగకి 3 లక్షల మంది కన్నా ఎక్కువ ప్రజలు వచ్చారు. అది 1143వ సంవత్సరం. ఇది మొత్తం కాకతీయ హయాంలో ఉండేది. అప్పట్లో దీన్ని మంగళారం అనే పేరుతో ఉన్న ప్రదేశం. ఒకరోజు ఒక గొల్ల వ్యక్తి గొర్రెలు కాసేవాడు. దూరంగా తనకి ఒక వింతరాయి కనిపించింది. దగ్గరికి వెళ్ళి దాన్ని చూశాడు. దేవత విగ్రహం. తను చాలా రోజుల నుండి రోజు కొండపైకి వస్తున్నాడు, కానీ ఇంతకు ముందుకు ఎప్పుడు ఆ విగ్రహం కనిపించలేదు. ఆ దేవతే ఆ కాకతీయ రాజ్యాన్ని కటాక్షించి అక్కడ వెలిసిందని ఆ గొల్ల వ్యక్తి బాగా నమ్మాడు. వెంటనే ఈ విషయాన్ని కాకతీయ రాజు మొట్టమొదట ప్రతాపరుద్రుడికి చెప్పాడు.
ప్రతాపరుద్రుడు స్వయంగా వచ్చి అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకొని ఈ పవిత్ర ప్రదేశంలో మట్టితో ఒక అద్భుతమైన కోటను కట్టించాడు. ఒక గొల్ల వ్యక్తి చెప్పడం వల్ల ఈ కొండపైన కోట కట్టబడింది కాబట్టి దీనికి గొల్లకొండ అనే పేరు వచ్చింది. మనం 360 మెట్లు ఎక్కగానే మనకు రాజ్ దర్బార్ హాల్ కనిపిస్తుంది. దర్బార్ హాల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే రాజు ఇక్కడే ప్రజల సుఖ దుఃఖాల గురించి పట్టించుకునేవాడు. ఇక్కడ రాజు కూర్చునేవాడు, రాజు పక్కనే రాణి కూర్చునేది. దర్బార్ హాల్కి ఒక స్వరంగ మార్గం కూడా ఉన్నది. ఆ స్వరంగ మార్గం నుండి చార్మినార్ వరకు వెళ్ళొచ్చు. దర్బార్ హాల్ పైన దివానే కాస్ట్ ఉంటుంది. ఇక్కడ నుండి చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. ఇలాంటి వ్యూ కోసమే అప్పట్లో రాజులు ఇంత హైట్ లో కట్టుకునేవాళ్ళు. ఈ కోటలోకి ఎవరిని పడితే వాళ్ళను రానిచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ ఓన్లీ చాలా ఇంపార్టెంట్ పీపుల్సే వచ్చేవాళ్ళు. సామాన్యులకి అనుమతి లేదు. ప్రాబ్లమ్స్ ఉన్న రాయల్ పీపుల్ వాళ్ళు వచ్చి రాజుతో మాట్లాడేవాళ్ళు. మీరు ఇక్కడి నుంచి చూసినట్టయితే మనకి తెలంగాణ సెక్రటేరియట్ కూడా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన గంట సింబల్ ఉంది, మర్చిపోకుండా కొట్టేసేయండి. మీకు ఎలాంటి ప్లేసెస్ తెలుసుకోవాలనుకున్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము ఎక్స్ప్లోర్ చేస్తాం.